వాళ్ళకి తెలియదేంది, అదే అంటున్నాను వాళ్ళకి తెలుసు కదా అధికారం శాశ్వతం అని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనుకున్నారు కదా అని. ఎవడు శాశ్వతంగా ఇవ్వడం తెలుసు కదా వాళ్ళకి. ఇప్పుడు ఆ అధికార అహంకారం ప్రదర్శించినటువంటి వాళ్ళు బెంగాల్లో కమ్యూనిస్టులు తుడిచిపెట్టుకుపోయారు. 27 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, తుడిచిపెట్టుకుపోయారు. అట్లాంటి అధికార అహంకారం ప్రదర్శించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. ఆంధ్రాలోనే పోయారు కదా, ఎవడు మిగిలాడు. అందుకని వీళ్ళకి ఒకటి అర్థమైంది, మనం సరే రాజకీయం చేద్దాం, అతి చెయ్యొద్దు అంటే ఇక అవతలోడిని శత్రువులాగా భావించేటటువంటి తత్వం వద్దనుకుంటున్నారు వీళ్ళు. అది డేంజర్ అనుకుంటున్నారు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎవరి కాళ్ళు సేఫ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళే కాదు, ఇప్పుడు ఈవెన్ ఆఫీసర్లు కూడా నేను వింటోంది ఏంటంటే వీళ్ళేమో నువ్వు వాడిని అట్టాగా తిట్టు ఇట్లాగా అంటే రఫ్గా బిహేవ్ చేయమని అడుగుతున్నారట. కానీ అధికారులు అట్లా రఫ్గా బిహేవ్ చేయట్లేదట. సార్ అంటున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పొద్దున పోతుంటాం, మనకు వ్యక్తిగతంగా గొడవలు ఎందుకు, ప్రభుత్వ ప్రెషర్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, చట్ట ప్రకారం అంటున్నారు కాబట్టి చట్టానికి అనుగుణంగా పై అధికారులు చెప్పినట్టు చేస్తున్నారు. రేపు ఆ పై అధికారి పక్కకి వెళ్ళిపోయినా ఈ లోపు ఆయన సంపాదించుకుంటాడు కాబట్టి బాగానే ఉంటాడు. మధ్యలో వీళ్ళ పరిస్థితి ఏంటి, ఈవెన్ ఆ పై అధికారులు కూడా టెన్షన్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ చేస్తే రేపు పొద్దున డబ్బులు కాస్త ఎక్కువ సంపాదించేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే తర్వాత కోర్టు కేసులు ఇవన్నీ ఫేస్ చేయాలి కదా వాళ్ళు కూడా. ఇవాళ నువ్వు హింసించిన ప్రతి ఒక్కడు తోటి అధికారిని హింసించి